ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 13 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది ఫిగర్ షోస్ అ యూనిఫామ్ మీటర్ రూల్ ప్లేస్డ్ ఆన్ ఏ ఫల్క్రమ్ అట్ ఇట్స్ మిడ్ పాయింట్ ఓ. ఇక దీన్ని మనం ఫల్క్రమ్ అంటాం. అంటే ఇది ఇటు వెయిట్కి మిడిల్లో ఉండే పాయింట్ అనమాట ఇది. ఓకే, అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ మీటర్ స్కేల్ యొక్క మొత్తం వెయిట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుందని చెప్పాను, మిడ్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అక్కడ మనం ఫల్క్రమ్ పెట్టడం జరిగింది. అయితే మిడ్ పాయింట్ వాట్ హ్యావింగ్ ఎ వెయిట్ 40 గ్రామ్ ఫోర్స్ అట్ ది 10 సెంటీమీటర్ మార్క్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఈ 10 దగ్గర ఏమో మనం 40 గ్రామ్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ వెయిట్ ఆఫ్ 20 గ్రామ్ ఫోర్స్ అట్ ది 90 సెంటీమీటర్ మార్క్. 90 దగ్గర 20 గ్రామ్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈజ్ ది మీటర్ రూల్ ఇన్ ఈక్విలిబ్రియం? ఇప్పుడు ఈ కండిషన్లో ఇలా పెడితే మీటర్ రూల్ అనేది ఈక్విలిబ్రియం ఉంటుందా ఉండదా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జాగ్రత్తగా థింక్ చేస్తే ఫల్క్రమ్ ఏమో మిడిల్లో ఉంది. ఇటు చూస్తే మనకి ఈ డిస్టెన్స్ మనం కంపేర్ చేసుకుందాం. ఈ డిస్టెన్స్ కంపేర్ చేస్తే ఎంత డిస్టెన్స్లో ఉంది ఇక్కడ చూడండి, 10, 20, 30, 40. అంటే ఈ డిస్టెన్స్ వచ్చి 40 సెంటీమీటర్, ఇది 40 సెంటీమీటర్. మరి ఈ డిస్టెన్స్ చూస్తే 10, 20, 30, 40, ఇది కూడా 40 సెంటీమీటరే. ఓకే, ఇప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్లో నుంచి ఒకటేమో మోర్ వెయిట్, ఇది మోర్. 40 గ్రామ్ ఫోర్స్ అనేది 20 గ్రామ్ ఫోర్స్తో కంపేర్ చేస్తే మోర్. ఇటు మనం మోర్ వెయిట్ అప్లై చేస్తున్నాం అంతే డిస్టెన్స్లో, అంతే డిస్టెన్స్ లెస్ వెయిట్ అప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ సపోజ్ హెవీ ఆబ్జెక్ట్ పెట్టాము, ఇక్కడ లైట్ వెయిట్ పెట్టాము, అప్పుడు కంపల్సరీ రోలర్స్ అనేది ఇలా కిందకి కదా మన టిల్ట్ అయిపోతుంది. ఇటు పక్క బరువు ఎక్కువైపోయింది కదా. ఇదే డిస్టెన్స్లో మనం పెట్టింది మోర్ వెయిట్, అంతే డిస్టెన్స్లో లెస్ వెయిట్ ఏం చేస్తుంది, ఇది ఇలా ఉన్నప్పుడు ఇలా పైకి తేలిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చి కిందకి, రైట్ సైడ్ వచ్చి మీదకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఈజ్ ది మీటర్ రూల్ ఇన్ ఈక్విలిబ్రియం? సో ఫస్ట్ ఆన్సర్ రాస్తున్నాను. ఫస్ట్ ఆన్సర్ ఏంటి రాయొచ్చు అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం. ఎందుకు ఈక్విలిబ్రియంలో లేదు అంటే ఇక్కడ సేమ్ డిస్టెన్సెస్లో మనం సేమ్ వెయిట్ తీసుకోలేదు, డిఫరెంట్ వెయిట్స్ తీసుకున్నాం. ఇటుపక్క మోర్ వెయిట్, ఇటుపక్క లెస్ వెయిట్ తీసుకున్నాం. అందువల్ల కంపల్సరీ ఇలా పైకి తేలిపోతుంది. అందువల్ల ఇది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు కాదు. ఇఫ్ నాట్ హౌ విల్ ద రూల్ టర్న్? ఒకవేళ అలా కాదు, ఈక్విలిబ్రియం లేదంటున్నాము, ఇప్పుడు అది మరి ఎటువైపు టర్న్ అవుతుంది? ఎటువైపు టర్న్ అవుతుంటే దాని అర్థం ఏంటంటే అది క్లాక్ వైజ్ టర్న్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అవుతుందా అని. ఇప్పుడు చూడండి, మోర్ వైపు ఇలా కిందకు వచ్చేస్తుంది కదా, అంటే లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చి ఈ రైట్ సైడ్ పైకి వెళ్ళిపోతూ ఉంటే ఇది మనకి ఏం డినోట్ చేస్తుంది? ఇది ఎలా కిందకు వచ్చి మీదకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ కిందకు వస్తాం, రైట్ సైడ్ మీదకి వెళ్తాం. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ని డినోట్ చేస్తుంది. సో ద రూల్ విల్ టర్న్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ క్వశ్చన్. సో how can the rule be brought in equilibrium by using an additional weight of 40 gf? ఇప్పుడు ఇంకా ఎడిషనల్ వెయిట్ కొంత ఎక్స్ట్రా వెయిట్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వెయిట్ ఇస్తే ఆ 40 kg తీసుకుని మనం ఏ ప్లేస్లో పెట్టడం వల్ల దీన్ని ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావచ్చు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎటు పక్క మనకి మోర్ ఉంది వెయిట్, ఇటు పక్క మోర్ ఉంది. ఈ 40ని తీసుకొచ్చి ఇటు పెట్టాం అనుకోండి, ఇటు పెడితే ఇది ఇంకా మోర్ అయిపోతుంది, ఇది బాగా లెస్ అయిపోతుంది. అందుకని ఈ 40ని ఏం చేయాలి, ఇటు పక్క పెట్టాలి. సో ఈ 40ని నేను ఇక్కడ ఏదో పొజిషన్లో సమ్ పి అని పాయింట్ దగ్గర పెడతాను అనుకుందాం. ఈ 40 GF నేను రైట్ సైడ్ పెడుతున్నాను, ఎందుకంటే రైట్ సైడ్ లెస్ ఉంది కాబట్టి. ఎటువైపు లెస్ ఉందో అటువైపు మనం ఈ వెయిట్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది ఈక్విలిబ్రియం అవుతుంది. అయితే అది ఎంత దూరంలో పెట్టాలి? సపోజ్ పి అనే పాయింట్ దగ్గర పెట్టాను అనుకుందాం. ఈ ఓ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ డిస్టెన్స్ అదైనా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఈ పి అనే పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పాలి. ఓకే, అది 60 సెంటీమీటర్ దగ్గర పెట్టామా, వెయిట్ 70 దగ్గర పెట్టామా, 80 దగ్గర పెట్టామా అని చెప్పాలి. అది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి, మన ఇష్టం వచ్చినట్టు వెయిట్ పెట్టేసి చెప్పాడు కాదు. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఈ వెయిట్, ఓకే, ఏది ఈ 40 గ్రామ్ ఫోర్స్ అనేది ఇది ఇలాగూ ఇటుపక్క నుంచి వస్తుంది, ఇటుపక్క ఉంది కదా, దీన్ని బ్యాలెన్స్ చేసి ఈ రెండు వెయిట్లు కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్విలిబ్రియం స్టేట్ ప్రిన్సిపల్ రాస్తున్నాను ఇక్కడ. బై ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం
ఏం చెప్తుందంటే లెఫ్ట్ సైడ్ వెయిట్ దాని డిస్టెన్స్, అంటే లెఫ్ట్ సైడ్ వెయిట్ ఎంత మనకి ఇక్కడ W1 అందాం, ఆ డిస్టెన్స్ ఏమో R1 అందాం. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? రైట్ సైడ్ ఉన్న ఈ వెయిట్స్ రెండింటికి వాటి డిస్టెన్సెస్కి. ఇప్పుడు మనకి ఈ రైట్ సైడ్ వెయిట్స్ అయితే మనకు తెలుసు, ఇది 40 గ్రామ్ ఫోర్స్, ఇది 20 గ్రామ్ ఫోర్స్. మరి డిస్టెన్సెస్, ఈ 20 గ్రామ్ ఫోర్స్ డిస్టెన్స్ తెలుసు కానీ ఇది తెలియదు కదా O2P. అందుకని ఇక్కడ ఏంటి రాస్తానంటే నేను ఇక్కడ W2 ఇంటూ R2 ఇదొకటి ప్లస్ W3 ఇంటూ R3. ఇక్కడ నేను మీకు వాల్యూస్ రాస్తే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను వాల్యూస్ రాయబోతున్నాను. హియర్ నా ఉద్దేశంలో వెయిట్ 1 అంటే ఎంత అంటే ఇది 40 గ్రామ్ ఫోర్స్. అక్కడ డిస్టెన్స్ R1 అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ 40 సెంటీమీటర్. రైట్. ఇప్పుడు వెయిట్ 2 అంటే ఏం తీసుకుంటున్నాను నేను? వెయిట్ 2 అంటే ఇది ఈ 40 గ్రామ్ ఫోర్స్. అక్కడ నుంచి R2 నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. సో తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టాను. వెయిట్ 3 అంటే ఏం తీసుకుంటున్నాను? 20 గ్రామ్ ఫోర్స్. అక్కడ డిస్టెన్స్ R3 40 తెలుసు మనకి. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకి తెలియనటువంటి R2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు W1 అంటే 40 ఇంటూ R1 అంటే 40, W2 అంటే 40 ఇంటూ R2 అంటే మనకు తెలియదు, అదే OP, అదే ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ నేను OP అని రాస్తాను, O నుంచి Pకి డిస్టెన్స్. నెక్స్ట్ అలా W3 20 ఇంటూ R3 వచ్చి 40. ఇప్పుడు మనకి 40 జా 1600 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ OP అలానే ఉంచుదాం, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ప్లస్ 20 40 జా 800. ఇప్పుడు 800 పంపించండి. 1600 మైనస్ 800 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ OP. నేను ముందు రాస్తున్నాను. 40 ఇంటూ OP ఈజ్ ఈక్వల్ టు 1600 మైనస్ 800 అంటే 40 ఇంటూ OP ఈజ్ ఈక్వల్ టు 1600 800 మైనస్ చేస్తే 800 అంటే OP ఈజ్ ఈక్వల్ టు 800 డివైడెడ్ బై ఇటు ఇంటూ చేసి ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది కదా 40. అంటే ఇది 0 క్యాన్సిల్ అయితే 20 రావడం జరుగుతుంది. అంటే O నుంచి Pకి ఉండే డిస్టెన్స్ 20 సెంటీమీటర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం కన్క్లూజన్ అనేది ఎలా రాయొచ్చు అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఆ కన్క్లూజన్ అబ్జర్వ్ చేయండి. హియర్ ఈ ఎడిషనల్ వెయిట్ ని ఏమని రాయొచ్చు? దిస్ ఎడిషనల్ వెయిట్ కెన్ బి కెప్ట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ O టు ది రైట్ సైడ్ అని రాయొచ్చు. లేదా ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే ఇక్కడ నుంచి 20 కౌంట్ చేయండి. ఆల్రెడీ O 50 దగ్గర ఉంది, దానికి 10 యాడ్ చేస్తే 60, 20 కదా మనం యాడ్ చేయాలి. అంటే ఇంకో 10 యాడ్ చేస్తే 70, అంటే 50 20 యాడ్ చేస్తే 70. అంటే మనం తీసుకోవాల్సినటువంటి ఈ వెయిట్ 70 సెంటీమీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? O నుంచి P వరకు ఇది మనకి 20 డినోట్ చేస్తుంది, కానీ ఈ స్కేల్ మీద ఇది మనకి 70 డినోట్ చేస్తుంది. అంటే O నుంచి ఇక్కడ దాకా 20నే కదా, 50 నుంచి 70 అవుతుంది. జాగ్రత్త వినండి. రైట్ సైడ్ నేను 20 సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకోవాలి. మరి స్కేల్ మీద రైట్ సైడ్ 20 అక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ ఇదంతా 0 10 20 30 40 50. దీని తర్వాత 20 కౌంట్ చేయండి, 60 70. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ద రూల్ కెన్ బి బ్రాట్ ఇన్ ఈక్విలిబ్రియం బై యూజింగ్ అన్ అడిషనల్ వెయిట్ ఆఫ్ 40 GF ఈజ్ ప్లేస్డ్ అట్ 70 సెంటీమీటర్ అని రాయబోతున్నాను. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 13 అనేది కంప్లీట్ అయింది.